ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్నటువంటి వారం రోజులు భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మనకి కనిపిస్తున్నటువంటి ఈ ఏపీ మ్యాప్లో ఒకసారి కనుక చూస్తే కనిపిస్తున్న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు ఈ 4 జిల్లాలకు సంబంధించి హెవీ రెయిన్ఫాల్ ఉంటుందనేది ఇక్కడ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గడిచినటువంటి నెల రోజుల నుంచి అనేక అల్పపీడనాలు ఏర్పడినటువంటి నేపథ్యంలో కొంత మత్స్యకారులు కూడా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. సార్, అంటే ఈ అల్పపీడన ప్రభావం ఈ 4 జిల్లాలైనా ఇంకా వేరే ఏ జిల్లాల మీద ఉండే అవకాశం ఉందా? అంటే రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయి, ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఒకటి క్షేత్రీయంగా అంటే రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల మీద లెక్క తీసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం రాబోయే వారం రోజులు కూడా ఉన్నాయి. కానీ అతి ముఖ్యంగా మొదటి 2 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు కొన్ని ప్రాంతాల్లో అవకాశం ఉంది. అయితే భారీ వర్షాలకు వచ్చినట్లయితే ఎల్లో వార్నింగ్ ఇచ్చిన జిల్లాలు ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లాలు. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఈ 2 రోజులు ఆయా ప్రదేశాల్లో ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ఈ 4 జిల్లాలు కాకుండా ముఖ్యంగా చూస్తే అటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో నెల్లూరు వరకు ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో వర్షాలు, సాధారణ వర్షాలైనా కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మన జిల్లాల్లో కూడా ఆ విధంగా ఉంది. ఇటు మత్స్యకారులకి ఇప్పటికీ చాలా రోజుల నుంచి అలర్ట్ జారీ చేస్తూనే ఉన్నారు, కొంత అప్రమత్తంగా ఉండాలని. కానీ ఇప్పటికీ కూడా మళ్ళీ అదే పొజిషన్ ఉంది. మళ్ళీ ఎన్ని రోజులు వేటకు వెళ్లకుండా ఉండాలి? ఒకటి, మాన్సూన్ యాక్టివ్గా ఉన్న రోజుల్లో భూ ఉపరితలంపై వర్షాలు పడతాయి. అదే యాక్టివ్గా ఉన్న టైంలో సముద్ర ప్రాంతాల్లో సముద్రం కొంచెం గంభీరంగా లేదా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు రఫ్ సీ ఉండేటప్పుడు వెళ్ళకూడదు. కాబట్టి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం. మొదటి 5 రోజుల్లో మొదటి 3 రోజులు తీరం వెంబడి, తీరం ఆవల కూడా అటువంటి పరిస్థితి ఉంది. తదుపరి 2 రోజులు తీరానికి కొంచెం దూరంలో అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మొదటి 5 రోజుల్లో కూడా ఆయా ప్రాంతాల్లో నిర్దేశించిన విధంగా వెళ్లకుండా ఉండాలని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ పోర్టులకు ఏమన్నా ప్రమాద హెచ్చరికలు జారీ చేశారా? చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో పోర్టులు లేదా ఓడరేవులకి ఎటువంటి హెచ్చరికలు లేవు. ఎందుకంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనే ఉన్నాయి. ఇవి ఈదురుగాళ్ళు మాత్రమే. ఆ కారణం వలన మత్స్యకారులకైతే చిన్న బోట్లు ఉంటాయి, వాటికి అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి మత్స్యకారులకు ఇచ్చాము. అంటే స్ట్రక్చరల్ డిజైన్ మీద ఆధారపడి ఆయా అంగాలకు, ఆయా వ్యవస్థలకు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మత్స్యకారులకు హెచ్చరికలు ఉన్నాయి, కానీ ఓడరేవులకి ముఖ్యంగా ఆంధ్ర తీరం వెంబడి అయితే లేవు. ఓవరాల్గా చూస్తే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న వివరాల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు రానున్నటువంటి 2-3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులు కొంత అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.